స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారి నగర సంకీర్తన అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు పీఠ ఉపాసకులు దుస్సలపూడి రమణరాజు పేర్కొన్నారు. శ్రీకర శుభకరంగా నిలిచే సంకష్టహర చతుర్థి మాసోత్సవం సృష్టి స్థితిలయలో విఘ్నాలు తొలగించి లోక కళ్యాణాన్ని సిద్ధించే ఉపవాస ఉత్సవమని గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం సుప్రభాత వేళలో సూర్యరావుపేట దూసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో విఘ్నరాజ సంకష్టహర చతుర్థి నిర్వహించారు. కాణిపాక గణపతి చిత్రపటంతో మంగళ వాయిద్యాల నడుమ చతుర్థి ఉపవాసం చేపట్టిన ఆరాధకులు నగర సంకీర్తన చేశారు. పసుపు విఘ్నేశ్వరునికి అర్చన, శ్రీవారి 50వ జపయజ్ఞ పారాయణ, పంచామృతాభిషేకం జరిగింది. రాత్రివేళ పూర్ణ చంద్రోదయ సమయానికి సహస్రనామ పారాయణ, మంగళహారతి, అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. గణపతి నవరాత్రి దీక్షలు పూర్తి చేసిన ఆరాధకులు తొలి తిరుపతిలో దీక్ష విరమణ చేసి పీఠం చరిత్రలో మొదటి అధ్యాయంగా నిలిచారన్నారు. స్వయంభూకి కాంస్య కవచ యజ్ఞం ధారణ, తిరుమల తిరుపతి పాదయాత్రతో శ్రీవారి పాదాల ప్రతిష్ఠ చేయడం జరిగిందని తెలిపారు. 108 వారాల జపయజ్ఞ పారాయణ పూర్తి చేసి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం తిరుమల బస్సు యాత్రలతో పరిపూర్ణమవుతుందని రమణరాజు వివరించారు. పంచామృతాలతో అభిషేకాన్ని చేసుకుని నారికేళాలు సమర్పించి మంగళహారతితో ఈ రోజున సంకష్టహర చతుర్థి ఉపవాసకులు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం స్వామికి సహస్రనామ పారాయణ, అఖండ హారతి అయిన తర్వాత అల్పాహార సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజున తెల్లవారుజామున సుప్రభాత వేళలో 5:30 గంటలకి నగర సంకీర్తన జరుగుతుంది. ఈ యొక్క చతుర్థి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల, అంటే సంకష్టహర చతుర్థి ఉపవాసం చేయడం వల్ల సర్వదేవతల యొక్క శ్రీకర శుభకరమైనటువంటి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. కావున 50 మంది కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఉపవాసం ఉండి, అంటే పిల్లలు, యువకులు, మరి యుక్త వయసులో ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలని లోక కళ్యాణార్థం భోగి గణపతి పీఠం నిర్వహణ చేస్తూ ఉంది. అందరూ ఆహ్వానితులే. గణేష్ మహారాజ్ కి